ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మన జీవితమునకు ఒక గురి ఉండాలి. ఏముండాలండి? గురి ఉండాలి. మన జీవితాల యొక్క లక్ష్యం ఏమిటి? మన యొక్క క్రైస్తవ జీవితమునకు ఉన్నటువంటి గురి ఏమిటి అన్నదే ఒక గంభీరమైన ప్రశ్న. ఈ భూమి మీద మనము భక్తి చేస్తూ ఉన్నాం, ఈ భూమి మీద మనము బ్రతుకుతూ ఉన్నాం. అయితే మనము దేని కొరకు బ్రతుకుతున్నాం, ఎందుకొరకు బ్రతుకుతున్నాం అన్నదే ప్రశ్న. ఈరోజు ఆ యొక్క ప్రశ్న లేకుండా, ఆ యొక్క గురి లేకుండా, ఆ యొక్క గమ్యం లేకుండా క్రైస్తవులుగా మనము ఆ విశ్వాస జీవితంలో కొనసాగడము కానీ, భక్తి చేయడము కానీ అది వ్యర్థమైపోతుంది. ఎప్పుడు గురి లేకుండా, ఒక లక్ష్యం లేకుండా మనము క్రైస్తవ భక్తి జీవితాన్ని మనము కొనసాగించలేం. అయితే మనము చదివిన వాక్య భాగంలో ఆ యొక్క భక్తుడు ఏమంటాడంటే, మీరు ఒక శ్రేష్టమైన గురి కలిగి ఉండండి. ఏ గురి కలిగి ఉండాలి? చాలా గురులు ఉంటాయి ఈ లోకంలో, కానీ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తా ఉందయ్యా అంటే, మీరు శ్రేష్టమైన గురి కలిగి ఉండండి. ఏమిటి ఆ గురి అనంటే, చదువుతున్నాను చూడండి. మనము చదివిన వాక్య భాగంలోనే 12వ వచనంలో ఈ మంచి మాట రాస్తూ ఉన్నాడు. ఆ 2వ వరుసలో అంటున్నాడు కదా, మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము అన్నాడు. అంటే ఈ వచనం మనకి, ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే, మీలో ప్రతి వాడును పరిపూర్ణులుగా చేయబడాలి, లేక మీరందరూ కూడా సంపూర్ణతలోనికి రావాలి అని భక్తుడు ఆ యొక్క హెబ్రీయులకు లేక వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనము రావాలి, మనము పరిపూర్ణులుగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. ఇవి నా మాటలేమి కాదు ప్రియమైన దేవుని సంగమా. మన దేవుడు త్రిత్వమైనటువంటి మన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, చూడండి, ఆయన ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా త్రిత్వమైనటువంటి ఆ ముగ్గురు కూడా ఒక గురి కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, వారు ఒక గురిని చూడబోతా ఉన్నారు. ఏమిటి వారు కలిగి ఉన్న గురి అనంటే, చూడండి, రోమిలకు రాసిన పత్రికలో తండ్రి అయిన దేవుని యొక్క గురి ఏమిటో చూడండి. రోమిలకు రాసిన పత్రిక చదువుతా ఉన్నాను. 8వ అధ్యాయము 29వ వచనములు ఎలా రాస్తా ఉన్నారు. 8వ అధ్యాయము 29వ వచనము, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వరూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తండ్రి ఆశ ఏమిటయ్యానంటే, ఎవరినైతే నిర్ణయించినాడో వారందరూ కూడా కుమారుని యొక్క స్వరూప్యములోనికి చెప్పండి రావాలి, లేక మారాలి. అది తండ్రి యొక్క గురి. అంటే దేవుడు ఒక గురి కలిగి ఉన్నాడు. ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మనము కూడా క్రైస్తవులుగా ఈ భూమి మీద మనము ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి గురి కలిగి మనము భక్తి చేయవలసిన వారిగా ఉన్నాము. తండ్రి గురి ఏంటి చెప్పండి? లేక తండ్రి యొక్క ఆశ ఏమిటి? కుమారుని యొక్క స్వరూపంలోనికి రావాలని మనందరినీ కూడా ముందుగా ఆయన ఏం చేశాడట? నిర్ణయించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సరే, తండ్రి ఆశ చూసాము, మరి కుమారుని యొక్క ఆశ కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుతూ ఉన్నాను చూడండి. 11వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. మరి కుమారుని యొక్క ఆశ ఏమిటి అని అంటే చూడండి ఎంత చక్కని మాట. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు అవ్వాలని ఆయన ఇలాగూ నియమించెను. కుమారుని యొక్క ఆశ ఏమిటయ్యారంటే ఆయన సంపూర్ణతలోనికి రావాలని ఆశ. తండ్రి ఆశ ఏమిటి? కుమారుని యొక్క స్వరూపంలోనికి రావాలని. ఈయన చూడండి ఎంత మంచి మాట అంటే ఆయన ఇలాగూ నియమించాను. ఎవరిని నియమించాడు? కుమారుడు. వెంటనే 13వ వచనంలో రాస్తా ఉన్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని, చూడండి ఎవరిని అంటే కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, అలాగే కొందరిని ఉపదేశకులు గాను నియమించాను. కుమారుని యొక్క ఆశ ఏమిటయ్యారంటే ఆయన ఎవరినైతే నియమించుకున్నాడో, ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో వారందరూ కూడా ఆయన యొక్క స్వారూప్యంలోనికి రావాలి, లేక మార్చబడాలన్నది కుమారుని యొక్క ఆశ. తండ్రి ఆశ ఏమిటయ్యానంటే ఆయన ఎవరినైతే ముందుగా నిర్ణయించారో వారందరూ తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏమిటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చదువుతా ఉన్నాను. 13వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. 18వ వచనం, క్షమించాలి, 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలిక ఏమిటా పోలిక? యేసుక్రీస్తు వారి యొక్క పోలిక. తండ్రి చెప్పినా కుమారుని గురించి చెప్తా ఉన్నాడు, కుమారుడు మాట్లాడుతున్నా తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ భూమి మీద మనమందరమును కూడా క్రీస్తు స్వారూప్యములోనికి మనము మార్చబడాలి, ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనము రావాలి అన్నదే మన దేవుని యొక్క ఆశ. కాబట్టి క్రైస్తవులుగా ఈ రోజు మనము ఈ భూమి మీద బ్రతుకుతూ ఆయనను వెంబడిస్తున్న మనమందరమును కూడా క్రీస్తు స్వారూప్యములోనికి, క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోనికి మనము రావాలి. మనము చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రికలు అయితే ఇంకా మంచి మాట వాడాడండి. మనము చదివిన 4, 11, 12 వచనంలో ఏమనంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన, కనిపించిందా మీకు? సమానమైన సంపూర్ణత కలవారగు వరకు, అంటే ఆయనతో మనము సమానమైనటువంటి సంపూర్ణతలోకి రావాలి. అరకొర సంపూర్ణత కాదు. ఆయనతో ఎలా ఉండాలట? సమానమైనటువంటి సంపూర్ణతలోకి రావాలని దేవుని యొక్క ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆనాటి ఆదిమ అపోస్తులు కూడా వారు చేస్తున్నటువంటి పరిచర్యలో వారు గురి పెట్టుకొని పరిచర్య చేశారు. వారు ఒక లక్ష్యము కలిగి పరిచర్య చేస్తారు. గురి లేకుండా ఆదిమ అపోస్తులు పరిచర్య చేయలేదండి. ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా క్రీస్తుని వెంబడిస్తున్న వారము, మనము కూడా గురి కలిగి మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. వారు చేసినటువంటి ఆ యొక్క సువార్తలో అనేక మందిని వారు రక్షించారు. వారు అనుకున్నారు, అబ్బా మేము 2-3 రక్షించాము కాబట్టి మా పని అయిపోయింది అని వారు అనుకోలేదండి. మా గురిని మేము చేరుకున్నాము అని అక్కడ వారు ఆగిపోలేదు. అలాగే కొంతమందిని వారు ఏం చేశారు అంటే ఆ శిష్యులుగా తయారు చేశారు. కొంతమందిని వారు ఏం చేశారు చెప్పండి? శిష్యులుగా తయారు చేశారు. మేము శిష్యులుగా తయారు చేసాము కాబట్టి మేము పెట్టుకున్న గురి అయిపోయింది అని వారు ఆగిపోలేదు. వారు పని చేస్తూనే ఉన్నారు. అలాగే కొన్ని సంఘాలను వారు స్థాపించారు, సంఘ స్థాపన చేశారు. వారు అనుకున్నారు, అబ్బా మేము సంఘములు స్థాపించేసాము కాబట్టి మా గురిని మేము చేరుకున్నాము, మా లక్ష్యాన్ని మేము చేరుకున్నామని వారు ఎక్కడా కూడా ఆగిపోలేదు. కానీ ఈరోజు క్రైస్తవులుగా చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటున్నారు.
ఏంటంటే నేను కొంతమందిని సంఘముగా ఏర్పాటు చేసుకోవాలి, నా లక్ష్యం అయిపోయింది ఇంకంతే. లేక కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాలి, నా లక్ష్యం అయిపోయింది అంతే. మరి నడిపించబడిన వారిని క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలకు ఎవరు నడిపిస్తారు? నేను ఒక మందిరాన్ని కట్టుకోవాలా, లేదంటే ఒక సంఘంలో 10 మంది నేను తీసుకొని వెళ్ళిపోయి నేను ఒక సంఘ స్థాపన చేసేసి నేను సేవకుడిగా నేను పని చెయ్యాలి. ఇది కాదు కదా మన గురి. ఆదిమ అపోస్తులు ఎలాగునా పరిచయం లేదు ప్రియమైన వారులారా. వారు ఒకవేళ శిష్యులు చేసిన, సంఘ స్థాపన చేసిన, సువార్త చెప్పి కొంతమందిని రక్షించిన మా పని అయిపోయింది అని వారు ఆగనే లేదు. వారు ఏం చేశారయ్యారంటే వారు పని చేస్తూనే ఉన్నారు. చూడండి పౌలు గారు ఎంత చక్కని మాట మాట్లాడుతారు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుతారా ఎవరైనా? 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు పౌలు గారు. నా లక్ష్యం ఏమిటో తెలుసా? నా గురి ఏమిటో తెలుసా? ప్రతి మనుషుని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి విడిచిపెట్టడమే నా పని అన్నాడా? అన్నాడా? సంపూర్ణంగా చేసి విడిచిపెట్టడమే నా పని అన్నాడా? ఏమన్నాడు చూడండి. ఆయన ఎదుట ఏం చేయాలట? ఆయన ఎదుట నిలవబెట్టవలనని. ఈరోజు దేవుని యొక్క సేవకులుగా మా ప్రయత్నం ఏమిటయ్యానంటే మీరు సంపూర్ణంగా చేయబడి అక్కడితో ఆగిపోతే కాదండి. మీరందరూ కూడా ఎక్కడ నిలవబడాలి? క్రీస్తు ఎదుట నిలవబడాలి. మీరు నిలవబడాలని ప్రియమైన వారులారా సమస్తములైనటువంటి జ్ఞానముతో మేము మీకు ఏం చేస్తా ఉన్నాము? ప్రతి మనుషునికి ఏం చేస్తా ఉన్నాం? బుద్ధి చెప్తా ఉన్నాం. ప్రతి మనుషునికి బోధిస్తూ ఉన్నాం. ప్రతి మనుషునికి కూడా ప్రకటన చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు బుద్ధి చెప్తా ఉన్నామంటే ఇది సలహా పరిచర్య. ఇదే పరిచర్య అండి. బుద్ధి చెప్పడం అనేటువంటిది సలహా పరిచర్య. ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి ఏం చేస్తాం? మనం బుద్ధి చెప్తాం, అంటే సలహా ఇస్తాం. బాబు మీరు చేసింది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని ఒక మంచి సలహా ఇస్తాం. వాడు బుద్ధే చెప్పాడు, కానీ అందులో ఏముంది? ఒక మంచి సలహా ఉంది. కాబట్టి ఆయన అంటున్నారు మేము బుద్ధి చెప్తా ఉన్నాం, అంటే సలహా పరిచర్య చేస్తా ఉన్నాం. కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవచ్చు. ఎవరైతే విన్నారో వారందరూ సంపూర్ణంగా చేయబడతారో ఒకనొక దినమున క్రీస్తు వారి ఎదుట వారు నిలవబడతారు. రెండవ గారు ఏమన్నారు? మేము బోధిస్తూ ఉన్నాం. ఇది ఉపదేశ పరిచర్య. మీకు ఉపదేశం చేస్తా ఉన్నాం. మీరు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడానికి, ఆయన సంపూర్ణతలోనికి సమానంగా రావడానికి మేము మీకు ఏం చేస్తూ ఉన్నామయ్యారంటే ఉపదేశ పరిచర్యను చేస్తా ఉన్నాం. సలహా పరిచర్య ఒకటే కాదు, మీకు ఉపదేశ పరిచర్యను కూడా మేము చేస్తా ఉన్నాం. మేము యేసుని ప్రకటిస్తా ఉన్నాం. ఇది ప్రకటనా పరిచర్య కదండి. ఆయన అదే చేశాడు. ఆయనను ప్రకటించుచున్నాము. సువార్త ప్రకటన జరుగుతా ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని పిల్లలుగా మనం కలిగి ఉన్న ఏమిటి? మనము కలిగి ఉన్న లక్ష్యం ఏమిటయ్యానంటే నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి, పాస్టర్ గారు చెప్పిన వాక్యం వినాలి, రాసుకోవాలి, వచ్చేవాలి, అనుకున్న కానుక నేను కానుక పెట్టిన వేయాలి. ఇదేనా మన యొక్క గురి? ఇదేనా మన యొక్క లక్ష్యం అంటే కాదు. మన గురి, మన యొక్క లక్ష్యం ఏమిటయ్యానంటే లక్ష్యం ఏమిటయ్యానంటే మనమందరము కూడా ప్రియమైన వాళ్ళారా ఆయన యొక్క సంపూర్ణతలోనికి సమానముగా రావడానికి మనం ఇక్కడ సిద్ధపడవలసిన వారిగా ఉన్నాం. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు యొక్క 6వ అధ్యాయంలో మనము చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యోధా క్రైస్తవులారా, హెబ్రీ క్రైస్తవులారా, మీ ముందు ఒక గురి ఉంది, అది మర్చిపోతే ఎలా? మీరు అది మర్చిపోకూడదు. మీ గురి ఏమిటో తెలుసా? మీరు క్రీస్తునందు సంపూర్ణులకు మీరు సాగిపోండి. వారితో మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు.
మీరు క్రీస్తునందు సంపూర్ణులకు మీరేమవ్వాలట? సాగిపోండి అని వారికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, వారికి ఏ విధంగా పౌలు గారు ఆ యొక్క హెచ్చరికలు తెలియజేశారో మనము ఈ యొక్క లేఖన భాగాల్లో మనము ధ్యానించబోతా ఉన్నాం. ఈ లక్ష్యము దేవుని యొక్క పిల్లలకు ఉండాలి, లేకపోతే మనము సంపూర్ణత వైపు మనము పరిగెత్తలేము, లేక సంపూర్ణత వైపు మనము వెళ్ళలేము. ఆ గురి కలిగి మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాం. అయితే ఎలా బ్రతకాలి, ఆ గురి ఎలా వస్తుంది అనే విషయాలు ఆయన మాట్లాడుతూ చూద్దాం. కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను, చదువుతా ఉన్నాను చూడండి. మొట్టమొదటిది, ఆ యొక్క సంపూర్ణతలోనికి రావాలి అంటే 1-2 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము అంటున్నారు. క్రీస్తునందు మీరు సంపూర్ణులుగా అవడానికి మీరు సాగిపోండి. అలా సాగిపోవాలి అని అంటే మీకు కావలసింది ఏమిటో చెప్పమంటారా? పునాది కాదు, సంపూర్ణతే మన ధ్యేయము అంటున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే పునాది కాదు, సంపూర్ణతే మన ధ్యేయము. ఇంకా మీరు పునాది పునాది అంటున్నారేంటి? ఆయన అక్కడ అన్నాడు, ఈ మాటలు ఆయన మాట్లాడుతూ అక్కడ 2 మాటలు చెప్పారు. ఏమిటంటే, మీరు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి, మానుకోవలసిన వాటిని మీరు మానుకోండి అన్నారు. ఏమిటి మానుకోవలసినవి, ఏమిటి విడిచిపెట్టవలసినవి అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, చూడండి ఆయన ఏమన్నాడు మొట్టమొదట, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. ఈరోజు క్రైస్తవులుగా మనము దేవుని యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే, ఆయన యొక్క సంపూర్ణతలోనికి సమానముగా మనం రావాలి అని అంటే మనం వేటిని విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలను. ఈ నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టకపోతే మనము దేవుని సంపూర్ణతలోనికి రాలేము, పరిపూర్ణులము కాలేము. ఏమిటి నిర్జీవ క్రియలు అని అంటే, మనము నిర్జీవ క్రియలు గురించి కాకుండా జీవపు క్రియల గురించి మనం ఆలోచన చేస్తే 7 నిర్జీవపు క్రియలు మనకు అర్థమైపోతాయి. ఒక భక్తుడు ఈ నిర్జీవ క్రియల గురించి ఏమన్నాడంటే, క్రైస్తవులు అని చెప్పుకునే వారిలో ఎవరినైతే నిర్జీవ క్రియలు ఉన్నాయో ఆ క్రియలు ఏమని చెప్పమంటారండి? క్రిస్టియన్ క్యాన్సర్ అన్నాడు. థియోడర్ విలియమ్స్ అని ఐఎం మిషన్ ఫౌండర్ థియోడర్ విలియమ్స్ గారు అన్నారు, క్రైస్తవుల్లో ఒకవేళ నిర్జీవ క్రియలు ఉంటే వాటిని ఆయన ఏమన్నాడో తెలుసా? క్రిస్టియన్ క్యాన్సర్ అన్నాడు. క్యాన్సర్ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ప్రారంభంలో తెలుస్తుందా? అంటే మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి క్యాన్సర్ వచ్చిన వారికి ప్రారంభంలో తెలియదు, సెకండ్ స్టేజ్ కూడా మ్యాక్సిమం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? థర్డ్ ఇక 4th లో తెలిస్తే ఇంకా అయిపోయినట్టే. ఈరోజు క్రైస్తవులు కూడా నిర్జీవ క్రియలు కలిగి ఉంటే వారిలో క్యాన్సర్ ఉన్నట్టే. అది చాలా చక్కగా మన యొక్క బాడీలో అది అలాగే ఇమిడిపోతుందండి క్యాన్సర్ వస్తే. కానీ అది ఎప్పుడో 4th స్టేజ్ లేకపోతే 3rd స్టేజ్ లోనది తెలుస్తుంది. కాబట్టి ఆయన అంటున్నారు, మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. అసలు నిర్జీవ క్రియల కంటే ముందు అసలు జీవపు క్రియలు ఏంటో మనము తెలుసుకుందాం. అవి తెలిస్తే నిర్జీవ క్రియలు మనకు చాలా బాగా అర్థమైపోతాయి. చూడండి ఆ యొక్క జీవపు క్రియలు ఏమిటో దశలోనికి రాసిన మొదటి పత్రికలో, దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చదువుతా ఉన్నాను చూడండి. 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. చాలండి, ఇక్కడ ఒక 3 విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవపు క్రియలు ఏంటంటే, వారి లోపల విశ్వాసం ఉందంట, బయటికి ఏమి కనబడుతుందట? పని కనబడుతుంది, క్రియ. ఇది జీవపు క్రియ. లోపల ఏముంది? వారికి విశ్వాసముతో కూడిన మీ పని అన్నాడు. అంటే లోపల విశ్వాసం ఉంటేనే బయటికి ఏమి కనబడుతుంది? పని కనబడుతుంది. ఇది జీవపు క్రియ.
బయటకు పని కనబడుతుంది, లోపల విశ్వాసం ఉంది. రెండవది ఏమన్నాడు? ప్రేమతో కూడిన ప్రయాస. లోపల ఏముందట? ప్రేమ ఉంది. బయటకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రయాస పడుతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని సంగమా, ఒక సహోదరిని ఒక సేవకుడు ఇలాగ అడిగారు, అమ్మ ఈ క్యారేజ్ ఎవరికి నువ్వు పట్టుకెళ్తున్నావంటే, మన విశ్వాసి ఒక ఆమె హాస్పిటల్లో ఉందండి, ఈ క్యారేజ్ పట్టుకెళ్తున్నానండి అన్నదట. అవునమ్మా చాలా మంచిదనంటే, చాలా మంచి పని చేస్తున్నా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అంటే, అందుకు కాదు రండి అయ్యారు, రేపు పొద్దున్న నేను హాస్పిటల్ ఉంటే నాకు తెస్తుందని అన్నదట. రేపు పొద్దున్న నేను హాస్పిటల్లో ఉంటే అంటే ఇది ప్రేమతో చేసేటువంటి పనేనా? ఇది ప్రేమతో చేసే పని కాదు. ఏదో తన యొక్క అవసరం కొరకు చేస్తా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఏది చేసినా ఎలా చేయాలి? ప్రేమతో మనం చేస్తే ఆ ప్రేమ మనలో ఉంటే ప్రియమైన వాళ్ళరా మనము ప్రయాసపడతాం. విశ్వాసం మనలో ఉంటే బయటకు చెప్పండి ఏం కనబడుతుంది? పని కనిపిస్తుంది. మనలో జీవం ఉండాలి. ఈ ఫ్లవర్ వాజ్ చాలా అందంగా ఉంది కదండి. ఈ ఫ్లవర్ వాజులు చాలా బాగున్నాయి. ఇందులో జీవం ఉందా? లేదు. పైకి ఎలా కనబడుతున్నాయి? చాలా అందంగా కనబడుతున్నాయి. పని అయితే బాగానే కనబడుతుంది, కానీ ఇందులో ఏమి లేదు, జీవం లేదు. ఈరోజు క్రైస్తవులుగా మనము జీవము లేని వారిగా మనం ఉండకూడదు, విశ్వాసం లేని వారిగా మనము ఉండకూడదు. ఇంకా ఏమి కనిపిస్తుందండి వాళ్ళలో? మన ప్రభువు యేసుక్రీస్తునందని నిరీక్షణతో కూడిన ఓర్పు. లోపల ఏముంది? వారికి నిరీక్షణ ఉంది. కాబట్టి వారు బయటకు ఎలా ఉన్నారు చెప్పండి? ఓర్పుతో ఉన్నారు. కొంతమందిని కొన్ని సందర్భాలు చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, కష్టాలు మనుషులు కాకపోతే మనులకు వస్తాయి అంటారు. ఇదేనా నిరీక్షణ అంటే? ఇదే నిరీక్షణ అంటే? కష్టాలు, శోధనలు, ఇబ్బందుల్లో మనుషులు కాకపోతే మానవులకు వస్తాయా అంటారు. ఇది కాదు ప్రియమైన దేవుని సంగమా. ఇది నిరీక్షణ కానే కాదు, ఇది ఓర్పు కానే కాదు. ఎవరిలో అయితే నిరీక్షణ ఉంటుందో వారిలో ఓర్పు కనబడతా ఉంది ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు మనము జీవపు క్రియను చేయడము అనంటే మన లోపల విశ్వాసం ఉండాలి, బయటకు పని కనిపించాలి. మన లోపల ప్రేమ ఉండాలి, బయటకు మనము ప్రయాసపడాలి. మన లోపల ఏముండాలి? నిరీక్షణ ఉండాలి, బయటకు ఏమి కనిపిస్తుంది? ఓర్పు కనిపిస్తుంది. ఓర్పు కనిపిస్తుంది. ఒకవేళ నేను అనరాని మాటలు అన్నా, నేను దూషించినా, నేను ద్వేషించినా నీకేముండాలి చెప్పండి? ఓర్పు. అది ఎప్పుడంటే మనలో నిరీక్షణ ఉన్నప్పుడు. ఈరోజు చాలా మంది విశ్వాసం లేకుండానే పనులు చేస్తూ ఉన్నారు. విశ్వాసం లేకుండానే పనులు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క విశ్వాసం లేకుండా చేసేటువంటి పనిని దాన్ని నిర్జీవ క్రియ అన్నారు. అంతే కదండి. విశ్వాసం లేని పని ఏది చెప్పండి? నిర్జీవ క్రియ. విశ్వాసం కలిగిన పని అది జీవపు పని. నిర్జీవ క్రియ ఎలా ఉంటుందో చూస్తారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 29వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 11:29లో విశ్వాసమును బట్టి వారు అనగా ఇశ్రాయేలీయులు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయి, చూసారా, ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసమును బట్టి వారు అనగా ఇశ్రాయేలీయులు పొడి నేల మీద ఏం చేశారట? నడిచి వెళ్ళిపోయారు. వారి చుట్టూ కూడా సముద్రము గోడలా నిలబడిపోయింది, కానీ వారి లోపల ఏముంది? విశ్వాసం ఉంది. బయటకు ఏమి కనిపిస్తుంది? పని కనిపిస్తుంది. ఏమిటా పని అంటే వారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఐగుప్తీయులు కూడా ఏం చేయబోరట? అలాగే చేయబడి వారికి లోపల విశ్వాసం ఉంది కాబట్టి వారు నడిచి వెళ్ళిపోయారు. కానీ ఐగుప్తునికి ఏమి లేదు, విశ్వాసం లేదు, కానీ వారిలా చేయాలనుకున్నారు. ఇది అనుకరణ చాలా ప్రమాదకరమైనది. వారు అనుసరించాలనుకోలేదు, అనుకరణ చేయాలనుకుంటున్నారు. కాబట్టి వారు నడిచారు, కానీ వారు ఏమైపోయారు చెప్పండి? మునిగిపోసాగారు. కారణం ఏమిటంటే వారి లోపల విశ్వాసం లేదు, కానీ ఎవరో విశ్వాసం ద్వారా చేసిన పనిని వీరు అనుకరణ చేయడానికి సిద్ధపడ్డారు, ఇష్టపడ్డారు. కానీ ఏమైంది?
వారు మునిగిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనము దేవుని యొక్క స్వారూప్యములోనికి, దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనం రావాలి అని అంటే మనము నిర్జీవ క్రియలు ఏం చేయాలట? విడిచిపెట్టాలి. అదే మాట పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. అయ్యా, మీరు సంపూర్ణులు అవ్వాలి. కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. మీరు విడిచిపెడితేనే మీరు ఏమవుతారు చెప్పండి? సంపూర్ణులు. క్రీస్తులో మీరు సంపూర్ణులుగా మీరు సాగిపోతారు అన్నాడు. రెండవదిగా ఆయన ఏమన్నాడంటే, మీరు మానవలసినవి మీరు మానండి. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టండి, మానవలసిన వాటిని మీరు మానండి. ఏమి మానాలి చూడండి, నేను చదువుతా ఉన్నాను మరలా. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి ఇక్కడ నుంచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక అన్నారు. మీరు ఏం మానాలి అని అంటే చూడండి, కొన్నింటిని మీరు మానాలి. ఏమిటంటే అది దేవుని యందలి విశ్వాసము. మీకు కొంచెం డౌట్ వస్తుంది, ఏంటి పాస్టర్ గారు మీరు విశ్వాసమును మానేయమంటున్నారు అని. మీరు తొందరపడకండి, పూర్తిగా దేవుని యొక్క మాటలు వినండి. మొదటిది ఏంటి చెప్పండి? ఏమన్నా అక్కడ దేవుని యందలి విశ్వాసము, అలాగే మారు మనస్సు, బాప్తిస్మము, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, పునాది సత్యాలు మీరు ఏం చేయాలట? మానండి అన్నాడు. నిత్యమైన తీర్పు అని పునాదిని మరలా వేయక. ఇవి అవసరమే, ఇవి అవసరము కాదని కాదు. ఇక్కడ మనం క్రీస్తులో సంపూర్ణంగా సాగిపోవడానికి ఇవి అవసరమే. కానీ మీరు ఎక్కడ ఆగిపోవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు? మీరు మారు మనసు దగ్గర మీరు ఆగిపోవద్దు, మీరు బాప్తిస్మం దగ్గర మీరు ఆగిపోవద్దు, విశ్వాసం దగ్గర మీరు ఆగిపోవద్దు, హస్త నిక్షేపణ దగ్గర మీరు ఆగిపోవద్దు, మృతుల పునరుద్ధానం దగ్గర మీరు ఆగిపోవద్దు, తీర్పు దగ్గర మీరు ఆగిపోవద్దు. ఇవన్నీ కూడా పునాది సత్యాలే. ఇప్పుడు మీరు ఆ పునాది మీద ఏం చేయబడ్డారు? మీరు ఏం చేయబడ్డారు? కట్టబడ్డారు. మీరు ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు అంటే నీళ్ళు మొదటి ఏముంటుంది చెప్పండి? విశ్వాసము కదా. నీ విశ్వాసం ఇచ్చావు, రక్షించబడ్డావు. నేను ఇంకా విశ్వాసము 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 రక్షణ అంటే ఎప్పుడు మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం? ఎప్పుడు ఆయన సంపూర్ణతను మనం వస్తాం? ఇప్పుడు మేము ఒక మంచి ఇల్లు కట్టుకున్నారండి, మీరు పునాది కింద వేస్తారు, పైన వేస్తారా? లేదు పాస్టర్ గారు మేము డిఫరెంట్ గా ఉంటాం, మరలానే పునాది పైన వేస్తామంటే. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే. విశ్వాసము, మారు మనసు, బాప్తిస్మము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, ఇవన్నీ పునాది సత్యాలు. వీటిని మనం కాదనడానికి వీలే లేదు. మీరు ఇప్పుడు నువ్వు ఏం చేయబడ్డావు? వీటి మీద నువ్వు కట్టబడ్డావు. కట్టబడిన తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఎదగాలి. కానీ మరలా నేను పైన పునాది వేస్తానంటావేంటి? కాబట్టి ఆ యొక్క పునాది సత్యాలను మీరు విడిచిపెట్టండి. ఇంకా అక్కడి నుంచి రండి, మీరు ఎదగండి. ఇవి పరిపూర్ణతకు అవసరమే, కానీ వాటి దగ్గర మీరు ఆగిపోవద్దు అని చాలా స్పష్టంగా పౌలు గారు వారికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు పరిపూర్ణతలోనికి మీరు సాగండి. మీ గమ్యము, మీ గురి ఏమిటయ్యానంటే మీరు పరిపూర్ణులు కావాలనేది మీ గురిగా పెట్టుకోండి. మీరు ఆ గురిని చేరాలి అనంటే పునాది సత్యాలను మీరు విడిచిపెట్టండి, నిర్జీవ క్రియలను కూడా మీరు విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టండి, వీటిని ఇంకా మానండి. మాని క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోనికి మీరు రండి. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, కుటుంబముగా లేక ఒక భర్తగా, ఒక భార్యగా నీ కుటుంబాన్ని నువ్వు దేవుని యొక్క సంపూర్ణతలోనికి నడిపించుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఒక సేవకునిగా, ఒక పరిచారకునిగా నా మీద ఉన్న బాధ్యత ఏమిటయ్యానంటే ప్రభువు నాకు ఇచ్చినటువంటి సంఘమును ఆ యొక్క సంపూర్ణతలోనికి నడిపించడానికి నేను బోధించాలి, సువార్త ప్రకటించాలి, నేను బుద్ధి చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది. మీరు చెప్పొద్దండి అంటే కుదరదు. మీరేమో కోరుకుంటారు నేను చెప్పొద్దంటే మీరు ఇంకా పునాది సత్యాల దగ్గర మీరు ఉంటారు. కాదు, మీరు పునాది సత్యాల దగ్గర కాదు, వాటిని మీరు మానండి. మీరు క్రీస్తు స్వరూపంలోకి మీరు రండి. మీరు రావాలి అంటే ప్రియమైన దేవుని సంగమా, తప్పకుండా వీటిని మనం విడిచిపెట్టాలి. వాటిని మనము మానవలసిన వారిగా ఉన్నాం. ఈ రోజు అందుకే నేను ప్రార్థన చేస్తున్నా అప్పుడప్పుడు, ప్రభువా మేము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయి. మేము వేటిని ధరించుకోవాలో మీరు వాటిని మాకు నేర్పించండి. మనం ఇంకా ఎలా ఉండాలని కోరుకుంటున్నామంటే మేము ఇంకా పిల్లల్లాగా ఉండాలని కోరుకుంటున్నామండి అంటే ఎలా కుదురుతుంది?
మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం అందరం ఏమయ్యాము? ఆయన పిల్లలమయ్యాం. అంతే కదండి. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఉంచామో మనమందరం ఎవరి పిల్లలం? అప్పుడు దేవుని పిల్లలం. అంతే కదా. మరి ఇప్పుడు మీరు పిల్లలుగా ఉండిపోతే మీకు ఆనందమా? మనకి పిల్లలు పుట్టారండి, వారు ఇంతే ఉండిపోతే మనకు ఆనందమా? ఏదో 9 నెలల సంవత్సరం ఇంత ఉంటే పర్లేదు, కానీ 10 సంవత్సరాలు వచ్చినా ఇంతే ఉంటే వారు ఎదుగు బతుకులేని వారు మరుగుజ్జులా ఉన్నారు. మరి నీకు ఆనందమా? కాదు కదా. నీకు దుఃఖమే కదా, నీకు బాధే కదా. మరి అలాగే దేవుని పిల్లలుగా ఉన్న మనము పిల్లలుగా ఉండిపోకూడదండి. ఎలా ఉండాలంటే మనము కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదువుతారా? 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. తన కుమారుడు అనేకులు ఎవరట? జ్యేష్ఠుడు, పెద్దవాడు. ఇప్పుడు మనమందరం ఎవరు చెప్పండి? ఆయనకు తమ్ముళ్ళము చెల్లెళ్ళము. అంతే కదా. ఆయన జ్యేష్ఠుడు అడిగినట్లు ఆయన జ్యేష్ఠుడు అయ్యాడు. తర్వాత ఏమాడు? దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుని స్వారూప్యములోనికి, అంటే ఆయన కుమారుడు కాబట్టి మనమందరము కూడా ఎవరు చెప్పండి? ఇప్పుడు కుమారులము కుమార్తెలము. మనందరిలో జ్యేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు. అది క్రీస్తు స్వారూప్యంలోనికి రావడం అంటే ఆయన జ్యేష్ఠుడు. ఇప్పుడు మనం ఆయనకు తమ్ముళ్ళము చెల్లెలము. నేను ఇంకా పసిపిల్లలాగా ఉంటానండి, పసిపిల్లలాగా ఉంటానండి అంటే నువ్వు నాకు వద్దురే బాబు అని దేవుడు పక్కగా దోచేస్తాడు. నువ్వు మరుగుజ్జులాగా ఉండకూడదు, ఎదుగు పొదుగులేని క్రైస్తవులుగా మనం ఉండకూడదు, గురువు లేని క్రైస్తవులుగా మనం బ్రతకడము దేవుని యొక్క చిత్తము కానే కాదు. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి మనమందరము కూడా ఆయనకు స్వారూప్యంలోనికి రావాలని దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఆయన జ్యేష్ఠుడు, ఆయనకు తమ్ముళ్ళుగా చెల్లెళ్ళుగా మనం ఉండాలి అంటే ప్రియమైన దేవుని సంగమా ఆ యొక్క నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టాలి. మానవలసిన వాటిని మనము మానాలి. ఈరోజు చాలా మందికి ఇంకా తెలియక ఆ యొక్క విశ్వాసము, బాప్తిస్మము, మృతుల పునరుద్ధానము, తీర్పు దగ్గరే మనం ఆగిపోయాం. నువ్వు పునాది దగ్గర ఉంటే నువ్వు ఇంకా ఎప్పుడు కట్టబడతావు? నువ్వు క్రీస్తులో ఆయన స్థాయికి నువ్వు ఎప్పుడు వస్తావు? ఆయన యొక్క సంపూర్ణత్వానికి నేను ఎప్పుడు వస్తావు? అక్కడే ఆగిపోతామా మనం? ఇంకా నిర్జీవ క్రియలు చేస్తానే ఉండిపోతామా? ప్రేమ లేనటువంటి పనులు చేద్దామా? విశ్వాసం లేనటువంటి క్రియలు మనం చేద్దామా? నిరీక్షణ లేకుండానే ఆ నిరీక్షణ లేకుండానే నాకు ఓర్పు ఉందండి అంటే మనం అక్కడే ఆగిపోతాము మనం. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందయ్యారంటే మీరు సంపూర్ణులు అవ్వడానికి మీరు సాగిపోండి. ఓ యోధా క్రైస్తవులారా, ఎబ్రీ క్రైస్తవులారా అని పౌలు గారు ఆ యొక్క పత్రిక వారికి రాస్తూ మీరు సాగండి, మీరు పునాదుల దగ్గర మీరు ఆగిపోవద్దు, మీరు సాగాలనేదే నా ఉద్దేశం అని వారిని హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం, ఈ మాటలో దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒకవేళ మనం ఇంకా ఆ యొక్క నిర్జీవ క్రియలను మనం జరిగిస్తా ఉన్నామేమో, దేవుని దగ్గర వాటిని మనం విడిచిపెడదాం. ఒప్పుకుంటే సరిపోదండి. ఒప్పుకొని విడిచిపెడదామా నిర్జీవ క్రియలను? చెప్పండి, ఒప్పుకుందామా? ఈరోజు మనం ఒప్పుకుంటున్నామంటే నేను పాపని ఒప్పుకుంటున్నావు, నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నావు, నేను అపవిత్రాలను ఒప్పుకుంటున్నావు. కానీ అపవిత్రత నుంచి మనం దూరంగా రావడం లేదు, ఆ పాపం నుంచి మనం దూరంగా పారిపోవడం లేదు, ఆ యొక్క అన్యాయం నుంచి మనం దూరంగా పారిపోవడం లేదు. ఒప్పుకొని మనం అక్కడే ఉండిపోతున్నాం. అది చాలా ప్రమాదం. ప్రియమైన దేవుని సంగమం, నువ్వు ఒప్పుకుంటే సరిపోదు, ఒప్పుకొని అక్కడి నుంచి మనం ఏమవ్వాలి చెప్పండి? దూరముగా పారిపోవలసిన వారుగా ఉన్నాం. మానవలసిన వాటిని మనం మాందాం. ఒకవేళ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకి చాలా ఆటంకాలు ఉంటాయి. మానాలి, కొన్ని పద్ధతులు మానాలి. ఈరోజు క్రైస్తవులుగా మనకు అర్థం కావడం లేదండి. మరి ఇంకెప్పుడు మనం క్రీస్తు వారి సారూప్యంలోకి వస్తాం? మనం అది విడిచిపెట్టమని కదా ఆయన చెప్పాడు. మీరు వాటన్నింటినీ కూడా విడిచిపెట్టండి. ఏమన్నా చూడండి, ఆయన ఒక మంచి మాట అన్నాడండి, క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణతకు సాగిపోదుము. మా తాత ఎలాగండి, మా అమ్మమ్మలు ఎలాగండి, మా వారసత్వం అండి, ఇంట్లో పాలు పొంగించకండి, మనం పొంగించడానికి వీలు లేదు, ఇవి మానాలి. మనం మానలేకపోతున్నాం.
ఇంక మానకపోతే క్రీస్తు స్వరూపంలోకి ఎక్కడికి వస్తావు? క్రీస్తు స్వరూపం ఎలా మార్చబడతావు? అంతే కదండి. నువ్వు చక్కగా ఒక మంచి గృహాన్ని కట్టుకున్నావు, దేవునికి స్తోత్రం. సేవకుని సంఘాన్ని ఆహ్వానించు, చక్కగా రిబ్బన్ కటింగ్ గా పని చేయించు, ప్రార్థన పెట్టుకో, దేవుని స్తుతించు, దేవుని కనపరచు. నువ్వు ఎక్కడ మాదిరి నువ్వు చూపిస్తావు? నువ్వు ఎక్కడ క్రీస్తు వారి యొక్క సంపూర్ణ వస్తావు? అరే మనము కుటుంబ యజమానురాలుగా కుటుంబానికి మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒక మాదిరిగా మనం ఉండాలి. మీ బంధువులకు మాదిరిగా ఉండాలి. సాంప్రదాయాలు ఇవన్నీ తెచ్చి మీరు సంకనేసుకోకండి, అవి దరిద్రం. క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని వెళ్ళకుండా ఆపేయండి చెప్పండి? ఆ మూల పాఠాలే, ఆ పూర్వకాలపు మాటలు మీరు వదిలేండి, విడిచిపెట్టండి, క్రియలు వదిలేయండి, మానేయండి వాటిని వాక్యంలోనికి కలపకండి. ఆయన ఏమన్నాడంటే మీరు ప్రత్యేకంగా ఉండండి అన్నారు, మీరు వేరుగా ఉండండి అన్నారు. అందులో పరిశుద్ధత ఉంది, అది ప్రతిష్ఠితకు గుర్తు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ దరిద్రం అంతా చేసి క్రీస్తు వారికి అంటిస్తున్నాం. మనం మీరు అంటుకోకుండా రావాలని మనం ప్రత్యేకిస్తే మళ్ళీ మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? ఆయనకి అంటిస్తున్నాం డైరెక్ట్ గా. మనం వద్దు ప్రియమైన దేవుని సంగమా, మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మనము సాగిపోవాలంటే నిర్జీవ క్రియలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మానవలసిన వాటిని మనము మానాలి. మానకపోతే నువ్వు ఎక్కడ ఉండిపోతావు చెప్పండి? ఆ మూల పాఠాలు అనేటువంటి పునాదుల దగ్గరే నువ్వు ఉండిపోయావు. నువ్వు ఎప్పుడు కట్టబడతావు? నువ్వు క్రీస్తులోనికి నువ్వు కట్టబడాలి అంటే విడిచిపెట్టు, మానే, ఆయనతో నువ్వు సంపూర్ణ అవడానికి సాగిపోదాం. ఆనాటి ఆదిమ క్రైస్తవులు అపోస్తులు ఒక గురి కలిగి జీవించారు, ఒక లక్ష్యము కలిగి వారు భక్తి చేస్తారు. ఈరోజు మనము కూడా ఆ గురి కలిగి మనము భక్తి చేద్దాం. తండ్రి యొక్క ఆశ ఏమిటి చెప్పండి? కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావాలని. కుమారుని యొక్క ఆశ ఏమిటి? ఆయన సంపూర్ణతలోనికి రావాలని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏమిటంటే మనమందరము కూడా యేసయ్య పోలికలోనికి రావాలన్నదే. ఆ త్రిత్వమైనటువంటి దేవుడు ఒక గురి కలిగి పనిచేస్తున్నాడు. ఆయన వెంబడిస్తున్న మనము కూడా ఒక గురి కలిగి మనము వెంబడిద్దాం, గురి కలిగి మనం సాగిపోద్దాం, అనేక సంపూర్ణతలోనికి మనము వెళ్ళిపోతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుని గాక. ఆమేన్.